ప్రపంచంలో మానవ జీవితం రెండు సృష్టి కలయికల మధ్య ముడిపడి ఉంటుంది. ఒకటి రాత్రి, మరొకటి పగలు. మానవ జీవితంలోని సంఘటనలు రెండిటి నడుమ నడుస్తూ ఉంటాయి. ఒకటి కళ, మరొకటి నిజం. ఒక అమ్మ కంటుంది కళ, తనకు పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో అని. ఒక నాన్న కంటాడు కళ, ఆ పుట్టిన పిల్లల యొక్క భవిష్యత్తు ఈ సమాజంలో ఎలా ఉంటుందో అని. మరి ఆ పిల్లలు అరే ఏందిరా, కొంతసేపు రెస్ట్ తీసుకొనిరా. రే జ్యూకుగా సమ్మా ఫిగర్ రా. పా, ఇప్పుడే షోరూమ్ నుంచి దిగిన ఫిగర్లా ఉందిరా. అరే చెల్లిని అలా చూడడం తప్పురా. వాడికి చెల్లేరా, కానీ నీకు అక్కరా బామ్మరిది. బా వచ్చాడరా పైనుంచి నీతులు చెప్పడానికి. ఇంక చాలేరా మీ సెగలు. అరే ఓ రేసర్స్, అది నా పిల్ల బే. ఏంట్రా బుల్లెట్ బాయ్యా, సైలెన్సర్ అప్డేట్ చేసావా? అస్సలు సౌండే లేదే. రేయ్ ఛా, మన భాషలో కాదురా, వాళ్ళ భాషలో చెప్పరా బుల్లెట్గా. ఏందిరా చెప్పేది? ఇవాళ సాటర్డే, మర్చిపోయారా? సాటర్డేనా? సాటర్డేనా అదిగో వస్తున్నారు చూడు మన గ్యాంగ్. హలో అఖిల్. హలో. ఏంట్రా అయిపోయాయా మీ పబ్బులు పార్టీలు? ఆ ఎంజాయ్మెంటే వేరు అసలు. అయినా నువ్వు వస్తే కదరా తెలిసేది. అయినా ప్రతిసారి సినిమాలు, పబ్బులు, పార్టీలు ఇవేనారా వీకెండ్ అంటే? థింక్ సంథింగ్ డిఫరెంట్ మ్యాన్. ఇంకెప్పుడు ఆలోచిస్తారా? సోదాపి ప్లాన్ ఏంటో చెప్పు. అదే రోజు మనం మామూలుగా గ్రౌండ్కి వెళ్తుంటాం కదా వాకింగ్కి. పొద్దున 6 కల్లా, టైమింగ్ చెప్తున్నా చూడు, ప్రతిసారి లేట్ చేస్తుంటారు. పొద్దున 6 కల్లా గ్రౌండ్కి వచ్చేయాలి. వింటున్నావా? నిద్రపోతున్నావా? ఎగ్జాక్ట్లీ 6 o'clock. హలో బ్రో, అరే ఎక్కడున్నారా? మళ్ళీ పార్కి రమ్మన్నావు, నువ్వు ఎక్కడున్నావు? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ బి దేర్. కమ్ ఆన్ బ్రో. ఛాన్స్కి చాయిస్కి తేడా ఏంటి? మావా ఛాన్స్లో ఐసుంది, చాయిస్లో ఐసుంది, రెండిట్లో ఐసుంది మావా. నిత్తాల్లో కూడా ఐసే ఉందేమో.
రేయ్ నేను చెప్తా చూడు, ఒక అమ్మాయి నిన్ను లవ్ చేసిందో తను నీకు చాయిస్, అదే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తే తను నీకు ఛాన్స్. అయినా అమ్మాయిల గురించి ఎంత తెలిసేంటి? గర్ల్ ఫ్రెండ్ యాక్సలేటర్ లాంటిది, అదే ఫ్రెండ్ బ్రేక్ లాంటాడు. ఈ యాక్సలేటర్ నుంచి బ్రేక్ ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. అర్థమైందా? ఏంట్రా ఏది మాట్లాడినా బైక్ గురించేనా? బైకేరా నా ప్రపంచము. ఇంజన్ అమ్మలాంటిది, హ్యాండిల్ నాన్నలాంటోడు. ఈ రెండు బండికి జీవితానికి చాలా అవసరం. అర్థమైందా? నీ బైక్లో ఏముందిరా? ప్రపంచమంతా నా మ్యూజిక్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాన్న ఒకటేరా. హీరోని బీజిఎం ఎంత ఎలివేట్ చేస్తుందో కొడుకుని ప్రపంచానికి నాన్న కూడా అట్లే పరిచయం చేస్తాడు. అయినా నీ బైక్లో మ్యూజిక్లో ఏముందిరా? జీవితం లేస్ ప్యాకెట్ లాంటిది. దూరం నుంచి చూస్తే ఎంతో ఉన్నట్టుంటది, తీరా చూస్తే అంతా గ్యాసే. నువ్వు తింటున్నావు కదా, తిను. అమ్మాయి డీజే లాంటిది, వాయించేవాడికి తప్ప ఎవరికీ అర్థం కాదు. అయినా అమ్మాయిల గురించి ఇంత మాట్లాడుతున్నారు, నీకు ఎలాంటి అమ్మాయి కావాలేంటి? ఏముందిరా, పాప్ మ్యూజిక్ లాంటి అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసి, మాస్ మ్యూజిక్ లాంటి అమ్మాయితో ఎంజాయ్ చేసి, చివరికి క్లాసికల్ మ్యూజిక్ లాంటి అమ్మాయితో సెటిల్ అయిపోవడమే. అయినా నీకెలాంటి అమ్మాయి కావాలి? అమ్మాయి కళ్ళు నేరేడు పండులాగుండాలి, చెర్రీలాగుండాలి, ద్రాక్షలాగుండాలిరా. అయినా నీకు అమ్మాయి కదరా కావాల్సింది, ఫ్రూట్ మార్కెట్. మరి నన్ను అడగరా? అమ్మాయి అయితే చాలరా. అయిపోయారా మీరు మీ ఏదో కంపారిజన్లో? అయినా పొద్దున ఎలారా బాబు స్టార్ట్ చేస్తారు? సరదాగా అలా కాసేపు యోగానో మెడిటేషనో చేయొచ్చు కదా. అయినా మా మెడిటేషన్లో ఆసనాలన్నీ రాత్రి పబ్లోనే అయిపోయాయి. అబ్బే, అయినా మాదేం చూసావు కానీ వీడి కంపారిజన్ చూడు. మీరు మారరా బాబు. అరే ఏంటి ఇందాక సునామీ నేచర్ అంటున్నావు? అరే రే ఏం లేదు, ఈరోజు నువ్వు నేచర్ లాగా ఉన్నావని చెప్తున్నా. ఏడ్సావులే. అరే నీకు ఒకటి చెప్పడం మర్చిపోయా. ప్రకృతితో కంపేర్ చేస్తూ నేను ఒక కవిత రాశా, చెప్పమంటావా? నా కర్మ. ప్రకృతినే పక్కకు నెట్టే అందం నీ సొంతం చేసి, కుర్రకారుల గుండెల్లో నీ రూపం నింపేశావే. బాబా చాలు, చూపులతో చాలా ఆపు. అరే లేదు, నిజం చెప్తున్నా. మొన్నటిదాకేమో డైమండ్ అన్నావు, ఇప్పుడేమో నేచర్ అంటున్నావు. అది నిజంగానే నువ్వు డైమండ్. అందుకే మా అమ్మకి చెప్పేశా డైమండ్స్ ఏం కొనొద్దని. నేను చెప్పేశా నాకు డైమండే కావాలని. ఇలాంటి వాటికి ఏం తక్కువలే. అరే నేను ఈ మధ్య సన్నగా అయిపోతున్నా, ఏం తినట్లేదు అసలు. అయ్యో పాపం. హే వెయింగ్ మిషన్. అరే ఏంటి మళ్ళీ అవుట్ ఆఫా? ఇది పని చేయట్లే. అవునా, నేను చూసుకుంటాగు. ఎంత ఉంటావు? మహా అయితే 30-40 ఉంటావు. నేను చెప్పానా అది పని చేయట్లేదని? అదేంటి అలా ఇంక్రీజ్ అవుతుంది? అదే నీ మీదున్న ప్రేమ. అయినా నీకు రిలాక్స్ ఇచ్చే సాంగ్స్తో నువ్వు కంపేర్ చేయగలనిది, బండే నా ప్రాణం అనుకునే బండితో నువ్వు కంపేర్ చేయగలనిది నువ్వేంట్రా? ఫుడ్ తప్ప ఏ తెలియని ఫుడ్తో నువ్వు కంపేర్ చేయగలిగింది నేచర్తో కంపేర్ చేసి తప్పారా? ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ లైస్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ లవింగ్ ఇట్. ద నేచర్ ఆఫ్ ద గర్ల్ లైస్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ఎక్స్పెక్టింగ్ దెమ్. అయినా పొద్దునే ఏంట్రా నీ నీతి వాక్యాలు? ఏదో ప్లాన్ అన్నావుగా, చెప్పు. ఇలా ఒక విలేజ్ ఉంది, అయినా ప్రతిసారి పబ్బులకి ఏం పోతారా? అలా విలేజ్కి వెళ్ళి ఆ నేచర్ అవంతా ఎంజాయ్ చేయొచ్చుగా. ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారా బాబు? కానీ నేను రావట్లేదురా, నాకు ఒక చిన్న వర్క్ ఉంది. అయినా నువ్వు చెప్పింది ఎప్పుడు చేసావులే కానీ మేమేం చేయాలో చెప్పు. చెప్పా కదా చిన్న వర్క్ ఉందని, మీరు వెళ్ళేసి రండిలే. అక్కడ మాకెవరూ తెలియదు కదరా. నేను మొత్తం అంతా చెప్పాను, మీరు వెళ్ళి వచ్చేయండి, అంతా వాళ్ళే చూసుకుంటారు. అరే విలేజ్కి వెళ్తున్నారు, కాస్త పద్ధతిగా వెళ్ళండి. మీకే ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. అరే ఏంటిది
బోర్డుకి అడ్డుగా ఏదో బ్యాగ్ ఉంది. ఏమైంది వీడికి? ఎందుకు ఆగిపోయాడు? కొత్త బ్యాగ్లా ఉందే. అయినా చుట్టుపక్కల కూడా ఎవరు లేరే. ఎవరైనా మర్చిపోయి ఉంటారా? ఎవరితో పాపం. చూద్దాం ఏముందో. ఏంటి ఇక్కడున్నాను? మరి నా డబ్బులు, నా బ్యాగు ఏంటి? ఇదంతా కళ. రే పొద్దున్నుండి సాయంత్రం దాకా వాళ్ళ మీద వాళ్ళ మీద కాలేయడం, రాత్రికి నా మీద వేయడం. ఏంటి మళ్ళీ మళ్ళీ ఇదే కళ వస్తుంది? పగటిపూట కళలు నిజమవుతాయంటారు. ట్రై చేద్దాం. అయినా మన కళలో అఖిల్ కూడా ఉన్నాడు కదా. ఒక్కడనే వెళ్తే జరగకపోతే? రే అఖిల్, రారా రారా. ఎస్ ఎస్, రారా 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 రారా. బండిరా రే, నా కళ నిజమైందిరా. ఏంట్రా ఇది? డబ్బులు. అయినా ఎవరిదోరా, మనకెందుకు? నువ్వు కథల పడద్దు, మనకు రాసి పెట్టింది కాబట్టి దొరికింది. సర్లే, నీ ఆనందం నేనెందుకు కాదంటాను. నిన్ను ఆపేదేవర్రా? రే ముందు చూడరా రే. రే రోడ్ చూడు లక్కీ. ఏంటిది కళ? ఏంట్రా ఈ డ్రెస్లో ఉన్నావు? డబ్బులు వచ్చినట్టు కళ వచ్చిందిరా మామ. రే డబ్బులు దొరికినట్టు నాకు కళ వచ్చిందిరా, కానీ అందులో యాక్సిడెంట్ అవుతుందిరా. రే HTR బండి కొనొచ్చురా. రే ప్రాణాలు రా. రే వస్తాండవా రాలేదా నాతో? ప్రాణాలతో చెలగాటం వద్దు. నిన్ను క్షేమంగా తీసుకొని వచ్చే బాధ్యత నాది. వద్దు. టైం అవుతాంది, వస్తావా రావా? ప్రాణాలతో చెలగాటం వద్దు. రేయ్ నేను పోతానా. రే లక్ష్మి ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? లక్ష్మి నిన్నే, ఆగు. రే వద్దురా. రే వచ్చే డబ్బులు ఎందుకురా వదులుకోవాలి? రే డబ్బులు కావాలంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు. రే HTR బండి నా కలరా. రేయ్ కలలు వస్తాయి పోతాయి, కానీ ప్రాణాలు పోతే రావురా. లేదా కిల్ ప్లీజ్ వెళ్ళని. లక్ష్మి నా మాట విను. పోరా. అరే అఖిల్ ఆగండ్రా. ఇలాంటి కళ వచ్చిందేంటి? ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారులే. అయినా గుండె సూదెళ్ళి గులాబ్ జామున్ గుచ్చుకున్నట్టు వీళ్ళిద్దరు గొడవ పడ్డావేంటి? కళ కాకపోతే ఇంకేంటి? పీచ్ మీడియా లాంటి నిద్రలో కారప్పొడి కళ ఏంట్రా బాబు. హే లేస్. ఎక్సలెంట్ షాట్, నైస్ వర్క్. చూడు ఇప్పుడు సేమ్ ఇంటెన్సిటీ మంచి ఇలా చూస్తావు కదా, అలాగే వెళ్ళిపో. ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు నీకు కల వస్తుంది. సేమ్ అదే యాక్షన్ షాట్. ఓకే ప్యాకప్. ఇది మళ్ళీ కలగన్నారా? ఏంట్రా మళ్ళీ కలగన్నావా? లేదురా, 1/4 కిలో కోవా కొన్నాడు, తింటావా? పొద్దున్నే పేపర్ వేయడం మానేస్తాడేమో గాని నువ్వు మాత్రం పంచులేయడం మానవరా. ఏంటది పంచాబే చాలే. కాదురా పులిహోర ప్యాకెట్ తింటావా? పంచే రోయ్ పంచే. అయినా నువ్వేంట్రా వాడు ఇలా కష్టపడి కలగంటుంటే నువ్వేం మాట్లాడవు? ఏం మాడమంటావురా? రోజు వారు కళలు కనడం, మీరు పంచులు వేసుకోవడం, నన్ను ఏం మాట్లాడరా అని చెప్పడం అలవాటైపోయింది. ఛీ, మీరు మారర్రా బాబు. అయినా రోజు ఎలా కళలు కంటావు? అరే మామా, పెళ్ళైనోడు పిల్లలు కండం, పెళ్లి కానోడు కళలు కండం కామనేరా. యాంద్రా నువ్వా ఏం మాట్లాడుతాండావు? ఒరే నువ్వెంత యాక్ట్ చేసినా వాడు షార్ట్ ఫిల్మ్లో నీకు క్యారెక్టర్ ఇవ్వలేరా. అయినా క్యారెక్టర్ నేను నాలాంటి వాళ్ళ కోసం రా. అవునులే, ఒకసారి ఏమో బిచ్చగాడి క్యారెక్టర్, అంతకుముందేమో పనోడి క్యారెక్టర్. ఇది నీ క్యారెక్టర్.
వస్తుందిరా వస్తుంది. ఏదో ఒక రోజు నీకు హీరోయిన్ ఉందని చెప్పే రోజు వస్తుందిరా. అయినా ఎవరైనా హీరోయిన్ కలగంటారు. చూడు రకుల్ చూడు ఎంత బాగుందో. నువ్వేంట్రా సాంగ్లు అంటావు, డ్యాన్సులు అంటావు, సినిమాలు అంటావు. ఒరే అయినా ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో రకుల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? వస్తుంది, ఎందుకు రాదు, వస్తుంది మరి. జీవితంలో ప్రతిదీ కలగానే మిగిలిపోతోంది. ఛా. ఏంటిది? ఏంటి ఇంత లేట్ అయిపోయింది? ఇదంతా కళ. కొన్నిసార్లు మన కళలోని కథలో కూడా మనం కలగానే మిగిలిపోతుంటాం. నా ఈ కథలాగా. హలో, బ్రో అరే ఎక్కడున్నారా? మళ్ళీ పార్కి రమ్మన్నావు, నువ్వెక్కడున్నావు? విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఐ విల్ బి దేర్. కమ్ ఆన్ బ్రో. చూశారుగా, కళ అనే రంగుల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. మన ఊహలకు రంగులు అద్దుకోవడం కళ. ఆ అద్దుకున్న రంగులను ప్రపంచానికి తెలియజేయడానికి కావాల్సింది కళ. మన జీవితంలో నిజమవ్వాలనుకున్న ప్రతిదీ కలగానే మిగిలిపోతుంటాయి. కలగానే ఉండాలనుకున్న ప్రతిదీ నిజమై మన జీవితాలను కుదిపేస్తూ ఉంటాయి. పరుగులు తీసే మన ఈ పరువానికి కళలాంటి కళ తోడైతేనే ప్రవాహం. ఆ కళను నిజం చేసుకోవడానికి, తీరం లాంటి గమ్యానికి చేరుకోవడానికి సాగేదే ఈ చిన్ని జీవితం. జీవితం అనే హరివిలిలో నిజం అనే రంగుల కోసం పరితపిస్తున్న నా మిత్రులందరికీ జీవితం కలయా నిజమా మేల్కొని చూడు.